హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా ఆదాయపు పన్ను గురించి తెలుసుకోబోతున్నాం. ఆదాయ పన్ను గురించి తెలుసుకునే ముందు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి చిన్న విషయాన్ని తెలుసుకొని మనం ముందు కొనసాగుదాం. 21 ఆగస్ట్ 2024 165వ ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీతారామన్ మాట్లాడారని మనము తెలుసుకున్నాం. ఈ ఆదాయ పన్ను 165వ దినోత్సవం అంటే 1860లో స్టార్ట్ అయిందని మనకందరికీ తెలుసు. తర్వాత స్టార్ట్ అయ్యి ఏ విధంగా మలుపులు తిరుగుతూ ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నదో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. ఆదాయపు పన్ను ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన వ్యక్తుల ఆదాయంపై విధించే పన్ను. ఆదాయ పన్ను చెల్లింపు సామర్థ్యంను బట్టి విధిస్తారు. ఇండియాలో ఆదాయ పన్ను పురోగామి ప్రత్యక్ష పన్ను 1798లో ఇంగ్లాండ్లో ప్రపంచంలో మొదటిసారి వార్షిక ఆదాయ పన్నును ప్రవేశపెట్టింది. 1864లో అమెరికాలో కూడా ప్రవేశపెట్టారు. అంటే ఆదాయ పన్ను ప్రపంచంలో మొదటిసారి ఇంగ్లాండ్ దేశం ప్రవేశపెట్టింది. ఇండియాలో 1860లో ఇండియాలో జేమ్స్ విల్సన్ సిపాయిల తిరుగుబాటు వలన జరిగిన ఆర్థిక భారమును తగ్గించుటకు బెంగాల్ ప్రాంత ధనికులపై 5 సంవత్సరముల ఆదాయ పన్ను విధించాలని వైస్రాయ్ లార్డ్ కానింగ్కు ప్రభుత్వానికి సూచించాడు. అప్పుడే వెంటనే విధించడం జరిగింది. వెంటనే 1865లో రద్దు చేయడం జరిగింది. మరలా ఇదేంటంటే బెంగాల్ ప్రాంత ధనికులు మాత్రమే మొదటిసారి వేయడం జరిగింది. కానీ మరలా 26 సంవత్సరాల తర్వాత దేశం మొత్తం అమలు చేయడం జరిగింది. 1886 నుండి దేశవ్యాప్తంగా శాశ్వత ఆదాయ పన్ను విధించడం ప్రారంభించారు. 1961లో ఆదాయ పన్ను చట్టం చేయడం జరిగింది. అది ఇప్పుడు వరకు కొనసాగుతుంది. 1961 ప్రస్తుతం అమల్లో గల ఆదాయ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1965 ఏప్రిల్ 1 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 1886లో దేశవ్యాప్తంగా శాశ్వత ఆదాయ పన్ను ప్రవేశపెట్టారని మనం చూసాం కదా. ప్రవేశపెట్టినప్పుడు ఎంత ఉంటే ఎంత శాతం విధించారనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1886 నుండి దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను ప్రవేశపెట్టినప్పుడు 100 నుండి 500 వరకు వార్షిక ఆదాయం ఉంటే వారిపై 2%, 500 దాటితే పన్ను రేటు 4% అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, 100 నుంచి 500 లోపు ఉంటే 2%, 500 దాటితే 4% ప్రవేశపెట్టారు. 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం 5 రకాల వార్షిక ఆదాయంపై ఆదాయ పన్ను విధిస్తారు. 5 రకాలు. 1 జీతభత్యాలు, ఇంకోటి ఇంటి అద్దెల ద్వారా రాబడి, 3 వృత్తి వ్యాపారంలో లాభం, 4 స్థిరాస్తులను విక్రయించినప్పుడు లభించే లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ స్థిరాస్తులను విక్రయించినప్పుడు లభించు లాభాలు. 5 ఇతర మార్గాల ద్వారా లభించు రాబడులు, అదర్ సోర్సెస్, అంటే లాటరీ బహుమతి, టీవీ, గేమ్ షో బహుమతి లాంటి. నోట్ గమనిక: వ్యవసాయ ఆదాయములపై కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను విధించబడదు. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన
అంశం, రాష్ట్ర జాబితాలో అంశం కాబట్టి కేంద్రం దాని జోలికి పోదు. ఆదాయ పన్ను చట్టం 1967 ప్రకారం 100కు పైగా మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు సెక్షన్ 80C కిందనే ఈ 80C కిందనే ఇన్ని ఉన్నాయి. ఉద్యోగ భవిష్య నిధి, ఎన్ఎస్సి, జీవిత బీమా ప్రీమియం అంటే ఎల్ఐసి, పీపీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహ రుణంలో అసలు వంటివి, ఇంటి అద్దె భత్యం, ఇంటి గృహ రుణంపై చెల్లించే వడ్డీ, సేవా సంస్థలకు వచ్చే విరాళాలపై మినహాయింపులకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 2020 బడ్జెట్లో వీటిలో 70కి పైగా మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. భారత్లో అస్సలు సిస్సలు పన్నుల సంస్కరణలు 1991లో మొదలైంది. నాటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాజా చల్లయ్య కమిటీగా పేరుపడిన పన్ను సంస్కరణల సంఘం టీఆర్సీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. భారతదేశంలో అంతవరకు 11 రకాల పన్ను స్లాబులు ఉండేది. చల్లయ్య కమిటీ సిఫార్సులపై 11 పన్ను స్లాబులను 3కు చొప్పున తగ్గించారు. అంటే 20% ఉండాలి, 30% ఉండాలి, 40% ఉండాలి. ఇదే 97-98 వచ్చేసరికి ఆదాయ పన్ను స్లాబులను 20, 30, 40 కాస్త 10, 20, 30% మార్చారు. 1973-74లో అత్యధిక ఆదాయ పన్ను రేటు 80%. దీనికి సర్ఛార్జీని కలుపుకుంటే 97% ఉండేది. 1974-75లో 77% ఆదాయ పన్ను దిగింది. 1980-86లో ఇది 50% అయింది. 97-98లో ఇది 30%కి దిగిందండి ఆదాయ పన్ను. మొదట్లో 85% ఉండేది ఆదాయ పన్ను. మరి సర్ఛార్జీ కూడా కలిపితే 97 అయ్యేది. 85 కాస్త 77కి దిగింది. 74-75 మరుసటి సంవత్సరమే. 85లో 50% ఉండేది. రాజా చల్లయ్య కమిటీ తర్వాత 30%కి దిగింది. అదే చూసాం కదా స్లాబులు. మొదట చల్లయ్య కమిటీ 40% వరకు సూచించాడు గరిష్టంగా. తర్వాత మరుసటి సంవత్సరం 30%కి దిగింది. 97-98 30% దిగింది. 97-98లో 30% అయింది. రెండు 2018-19లో ఆదాయ పన్ను కట్టింది 1.5 కోట్ల మంది. ఆదాయ పన్ను కట్టింది 1.5 కోట్ల మంది. కానీ అదే సంవత్సరం పన్ను రిటర్నులు దాఖలు చేసింది. అంటే వేతనాలు తీసుకునే వారందరూ తమ రిటర్నులు, ఆదాయ పన్ను రిటర్న్ సమర్పిస్తారు. 5.5 కోట్ల మంది సమర్పిస్తే 1.5 కోట్ల మంది, అంటే 4 కోట్ల మంది సున్నా పరిధిలోకి వచ్చేసారు. 5.5 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేస్తే 1.5 కోట్ల మంది మాత్రమే పన్ను కట్టారు. అంటే 4 కోట్ల మంది సున్నా పరిధిలోకో, లేదంటే ఈ 80C కింద అనేక మినహాయింపులు ఉన్నాయి కదా, ఆ మినహాయింపులన్నీ ఉపయోగించుకొని వారందరూ వెళ్ళిపోవడం జరిగింది. కేవలం 1.5 కోట్ల మంది. 1920లో 6.5 కోట్ల మంది రిటర్న్ దాఖలు చేశారు. 2021లో ఇంత. 23-24లో 8.5 కోట్ల మంది దాదాపు చేయడం జరిగింది, రిటర్నులు సమర్పించడం జరిగింది. అంటే 2 కోట్లు. దీని ప్రకారం చూసుకుంటే భారతదేశంలో ఆదాయ పన్ను కట్టేవారు ఒక 2 కోట్ల మంది దాటి ఉండవచ్చు. సమర్పించడం అయితే 8 కోట్ల మంది, కానీ అందరూ కట్టరు. ఇండియాలో 1 కోటికి పైగా ఆదాయం కలవారు 2013-14లో 81,000 మంది ఉన్నారు. 14-15లో 88,000 మంది ఉన్నారు. అంటే ఈ లెక్కన ప్రస్తుతం 1,00,000 మంది మాత్రమే 1 కోటికి పైగా ఆదాయం కలవారు ఉండి ఉండవచ్చు. పన్నుల ఆదాయం. పన్నుల ఆదాయంలో కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో ఆదాయ పన్ను వాటా 1998-99లో 14% ఉంటే
ప్రస్తుతం 23% పెరిగిందన్నమాట. రెండు 2017-18 బడ్జెట్ ప్రకారం ఆదాయ పన్ను 2.5 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే 20%, 10 లక్షలు దాటితే 30%. కేవలం 3 స్లాబులు మాత్రమే 2017-18 నాటికి 3 స్లాబులు, పన్ను స్లాబులు 3 మాత్రమే ఉన్నాయి. 5, 20, 30. ₹1,00,00,000 మించితే 30%, ₹1,00,00,000 కనుక మించితే 30% ప్లస్ 15% సర్ఛార్జ్. నెక్స్ట్ తర్వాత 19-20 కేంద్ర బడ్జెట్కి వచ్చేసరికి 2.5 లక్షల వరకు ఏమీ లేదు. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% ప్లస్ 4% సెస్. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% ప్లస్ 4% సెస్. 10 లక్షల నుంచి 10 లక్షల అబోవ్ అయితే 30% ప్లస్ 4% సెస్. అసలు సెస్ అంటే ఏంటంటే, సెస్ దేనికోసం విధిస్తారంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. 4% దేనికోసం అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఈ సెస్ విధిస్తారు. సెస్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సోషల్ సర్వీస్. 2005లో కేంద్రం విద్యాభివృద్ధికై ప్రారంభిక శిక్షా కోష్ నిధిని ఏర్పాటు చేసి ప్రత్యక్ష పరోక్ష పన్నులపై విద్యా సెస్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది. సెస్ అనగా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అదనపు రాబడి పొందుటకు సెస్ అవకాశం కల్పిస్తుంది. 2006-07 బడ్జెట్లో 2% సెస్ విధించేవారు. మరుసటి బడ్జెట్లో దాన్ని 2% కాస్త 3%. ఎందుకు 3% అంటే 2% ప్రాథమిక విద్యకు, 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యకు కలిపి 3%. 2018 బడ్జెట్లో హెల్త్ సెస్ కూడా చేరింది. హెల్త్ సెస్ 1% విధించారు. హెల్త్ సెస్ ద్వారా లభించిన రాబడి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకానికి వినియోగిస్తారు. హెల్త్ అంటే టోటల్ ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% ఉన్నది. సర్ఛార్జీ. పన్ను చెల్లించాల్సిన ఆదాయం 50 లక్షలకు మించితే సర్ఛార్జ్ 10%, 1 కోటి నుండి 2 కోట్ల వరకు 15%, 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు 20%, 5 కోట్లకు మించితే 37% సర్ఛార్జ్ విధిస్తారు. సర్ఛార్జ్ అనగా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. సెస్ ద్వారా లభించే నిధులను విద్య కోసం మాత్రమే ఖర్చు చేయాలి. కానీ సర్ఛార్జ్ ద్వారా లభించిన నిధులను ప్రభుత్వం తన అవసరాల మేరకు స్వేచ్ఛగా వినియోగించవచ్చు. 2020 బడ్జెట్లో ఏ మార్పు జరిగిందనే చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అఖిలేష్ రంజన్ నేతృత్వంలో నియమించిన ప్యానెల్ పన్ను రేట్లు తగ్గించమని సిఫార్సు చేసింది. దానిలో భాగంగా చూడండి, ఇంతకుముందు పన్ను స్లాబుల రేట్లు 3 ఉన్నాయని చూసాం. ఈ కమిటీ వల్ల పన్ను స్లాబులు 1, 2, 3, 4, 5, 6 స్లాబులకు పెరిగింది. 2020 బడ్జెట్ ప్రకారం 2021 బడ్జెట్ ప్రకారం పన్ను స్లాబుల రేట్లు అంతకుముందు 3 ఉన్నది కాస్త ఇప్పుడు 6 అయింది. చూడండి, 2 లక్షల వరకు 0%, 2.5 లక్షల నుంచి 5%, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు అంతకుముందు 20% ఉండేది, తర్వాత 10% తగ్గింది ఈ లోపు ఉన్న వాళ్ళకు. 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు అంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు 15%. ఈ విధంగా అంతకుముందున్న 5, 20, 30 కాస్త 5, 10, 15, 20, 25, 30, 1, 2, 3, 4, 5, 6 పన్ను స్లాబ్ రేట్లు చేయడం జరిగింది. సెస్ సర్ఛార్జ్ ప్రాంత విధానం ప్రకారం విధిస్తారు. సెస్ 4%, సర్ఛార్జ్ ఏమో మనం 50 లక్షల వరకు 10% అని, 1 కోటి నుంచి 2 కోట్ల వరకు 15% అని, 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు 20% అని, 5 కోట్ల మించితే 37% అని ఇంతకుముందే మనం చూసాం. ఆ విధానమే విధిస్తారు. పాత విధానంలో పన్ను రేట్లు 0, 5, 20, 30 ఉండగా నూతన విధానంలో 0, 5, 10, 15, 20, 25, 30 స్లాబ్ రేట్లు కలవు. పన్ను చెల్లింపుదారులు పై 2 విధానంలో ఏదైనా ఒక విధానం అనుసరించవచ్చు.
ఒక్కసారి నూతన విధానం ఎంచుకుంటే పాత విధానం తిరుగుటకు అవకాశం ఉండదు. నూతన విధానంలో ఆదాయ పన్ను చట్టంలో పేర్కొన్న మినహాయింపులు లభించవు. అంటే అంతకుముందు మినహాయింపులు ఎక్కువ లభిస్తాయి. ఇప్పుడు పన్ను మినహాయింపులు లభించవు. 2023 బడ్జెట్ ప్రకారం పన్ను రేట్లు ఇంతకుముందు 6 చూసాం, 6 స్లాబుల రేట్లు చూసాం. కానీ దీంట్లో మరలా 5కి తగ్గిపోయింది. 5, 10, 10, 15, 20, 30, 25 కాస్త తీసేయబడింది. చూడండి, సెస్ యథావిధిగా ఉంటుంది, సర్ఛార్జ్ యథావిధిగా ఉంటుంది. కానీ ఇక్కడ సర్ఛార్జ్ కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ ఒక స్లాబ్ రేటు ఒకటి తగ్గింది, 25% తగ్గింది. ప్లస్ ఇక్కడ 2.5 లక్షలుగా అంతకుముందు 2.5 లక్షల వరకు ఉండేది, ఇక్కడ 3 లక్షల ఒక మార్పు జరిగింది. ఇక్కడ 25% లేదు. అదేవిధంగా సెస్ యథావిధిగా ఉంది. సర్ఛార్జ్ మాత్రం 5 కోట్లకు మించితే, అంతకుముందు 10, 15, 25, 37 చూసాం. ఇప్పుడు 5 కోట్లకు మించితే 37 కాస్త 25గా తగ్గింపడం జరిగింది. ఆరోగ్యం మరియు విద్యా సెస్ 4% పాత విధానం ప్రకారం విధిస్తారు. పన్ను రేట్లు స్లాబుల సంఖ్య 6, ఇంతకుముందు 6 చూసాం, ఇప్పుడు 5కి తగ్గించడం జరిగింది. నెలవారీ ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 లభిస్తాయి. 50,000 వరకు అవకాశం ఉందన్నమాట. అంటే 50,000 వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఆదాయంలో పన్నులోకి వెళ్తే 50,000 తగ్గించుకుంటే మళ్ళీ పన్ను తగ్గుతుందన్నమాట. ఇప్పుడు 2024 నూతన బడ్జెట్ ప్రకారం చూడండి, చిన్న మార్పు జరిగింది. 3 లక్షల వరకు సేమ్. గత సంవత్సరానికి 24-25కి 6 లక్షలు కాస్త 3-7, 1 లక్ష పెరిగింది. ఇక్కడ 6-9 కాస్త 7-10, 9-12 కాస్త 10-12, యథావిధిగా 12-15, 20. ఇది సేమ్. ఇక్కడేం సేమ్. చూడండి ఈ మార్పు చూడండి. ఈ మార్పుల వల్ల ప్రతి పన్ను చెల్లింపుదారునికి 17,500 ప్రయోజనం లభిస్తుందని కేంద్రం తెలియజేసింది. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంచింది ఈ బడ్జెట్లో, నూతన బడ్జెట్లో. ఫ్యామిలీ పెన్షన్దారుల స్టాండర్డ్ డిడక్షన్ 15,000 నుంచి 25,000కి పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు స్లాబుల్లో స్వల్ప మార్పులను ప్రతిపాదించింది. ఇందాక మనం చూసాం కదా. కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో 5% పన్ను స్లాబు పరిధి 3 నుంచి 6 లక్షలు ఉంటే ఇప్పుడు అది 3 నుంచి 7 లక్షలకు పెంచారు. గతంలో 6 నుంచి 9 లక్షలుగా ఉన్న 10% పన్ను పరిధిని 7 నుంచి 10 లక్షలకు పెంచారు. టీడీఎస్ ఇక నుంచి 50 లక్షలు దాటిన స్థిరాస్తి విలువ నిక్రయిస్తే 1% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 194 ప్రకారం స్థిరాస్తి విలువ 50 లక్షలు దాటితే 1% టీడీఎస్ వసూలు చేయాలి. స్థిరాస్తి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణలోకి తీసుకొని టీడీఎస్ వసూలు చేస్తారు. కానీ ఈ టీడీఎస్ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.